వేదిక నుంచి కమిషనర్ గారు చెప్తున్నా, ఈ వేదిక నుంచి ఇక్కడ డిప్యూటీ కమిషనర్ హెచ్చరిస్తూ ఉన్నా, ఈ వేదిక నుంచి కలెక్టర్కు నేను తెలియజేస్తూ ఉన్నా, నేను ఈ జిల్లా మంత్రి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, చెప్పడం మా ధర్మం, మీరు వినకపోతే ఏం చేసుకోవాలో చేయడం మా ధర్మం. కేసు ఒకటి కాకపోతే 100 పెట్టుకో, మేము కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, 100 కేసులు పెట్టబడే మా మీద, 100లే 10 సంఖ్యలో కాదు. తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టిండ్రు, అనేక సార్లు జైళ్ళ పాలైనం. మొన్న కూడా మళ్ళీ ఈ మధ్య కూడా కేసులు పెట్టిండ్రు. ఇవాళ కేసులు నిజంగా ధర్మం కోసం, న్యాయం కోసం, ఆ ప్రజల కోసం పెట్టబడితే గర్వంగా ఫీల్ అవుతుంది తప్ప నేను దాన్ని నామూషిగా ఫీల్ అవుతుంది ఆస్కారం లేదు. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, మీకు తెలుసు కదా, నేను ఈ మధ్యకాలంలో బాలాజీ నగర్లో కూడా తిరుగుతున్నాను. ఒకప్పుడు బాలాజీ నగర్ మనిషి ఉండేటువంటి ఏరియా కాదు. జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఎవడు పాలకుడున్నా కావచ్చు, కాక రేపు నేను కూడా వస్తా కావచ్చు, రేపు ఇంకొకటి వస్తారు కావచ్చు. బుద్ధి ఉండాల్సింది ఎక్కడంటే, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం అక్కడ జనావాసాలు లేవు. జనావాసాలు లేనప్పుడు నువ్వు డంప్ యార్డ్ వేసినావు, బాగానే ఉంది. కానీ అక్కడ ఇవాళ ఒక్క బాలాజీ నగర్లో చుట్టుపక్కల అరుంధతి నగర్ కావచ్చు, బీజేనగర్ కావచ్చు, ఇవాళ బాలాజీ నగర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవాళ 3 లక్షల జనాభా ఉంది అక్కడ. 3 లక్షల జనాభా. అటు పక్కకు దమ్మాయిగూడెం ఉన్నది, ఇటు పక్కకు నాగారం ఉన్నది, అటు పక్క కీసారం ఉన్నది, అటు పక్క గడికేశ్వరం ఉన్నది. దాదాపుగా ఒక 40 లక్షల ప్రజలు మా దాకా వస్తుంది. 40 లక్షల ప్రజలు ఈ మొత్తం ప్రాంతం గడికేశ్వర దాకా, ఇటు ఉప్పల్ దాకా, ఇటు అప్సిగూడ దాకా ఆ వాసన వస్తుంది. నేను అంటున్నా, నేను మొన్న పోయి అడిగినా, నేను దీని మీద ఒక ఉత్తరం రాసిన, ఫస్ట్ ఎంపీ కాగానే ఒక ఉత్తరం రాసిన, అయ్యా జనాలు లేనప్పుడు మీరు డంప్ యార్డ్ పెట్టిండ్రు, బాగానే ఉంది. కానీ వాళ్ళ జనాలు వచ్చిండ్రు, మీకు తెలుసో తెలియదో, బాలాజీ నగర్లో కానీ అరుంధతి నగర్లో ఎవడు ఉంటాడంటే అక్కడ ఉండేటోళ్ళు 40 గజాలలో, 60 గజాలలో, 100 గజాలలో మాత్రమే ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఫస్ట్ వాళ్ళంతా ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని భార్యా పిల్లల్ని వేసుకొని ఇక్కడికి వస్తారు. కానీ వాళ్ళకి అలా సంపాదించిన పైసలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, చికెన్ సెంటర్లో పనిచేసేటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోడు, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి బతికేటోడు, 10 మందికి సౌరం చేసి బతికేటోడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు అక్కడ జీవిస్తారు. వాళ్ళు ఇలా సంపాదించిన ప్రతి పైసా కూడా మా పిల్లల ఆరోగ్యానికే పోతుందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా నేను అన్న, 1,50,00,000 మంది, 1,10,00,000 మంది ఇక్కడ ఉంటారు. ఇంకో 40 లక్షల మంది మరి పొమ్మని రాదే, రేపు ఎప్పుడు చూస్తున్నాం. కానీ ఇవాళ 1,50,00,000, 1,10,00,000 మంది ఇక్కడ ఉంటారు. 40 లక్షల మంది వచ్చిపోతుంటారు. అంటే 1,50,00,000 మంది మొత్తం చెత్తను తీసుకొచ్చి ఒక్క దగ్గర వేసేటువంటి ఇది ఎక్కడ లేదు. పేరుకు ఇది ఎలక్ట్రిసిటీ జనరేషను, ఇది ఇంత గొప్పగా అంత గొప్పగా క్యాపింగ్ అని చెప్తారు, కానీ ఎక్కడ వైలేట్ అవుతాయి. నేను చెప్పిన హైదరాబాద్, ఇంత పెద్ద హైదరాబాద్కు 4 దిక్కులు 4 పెట్టు, ఇంకో 50కి నీ డీజిల్ పడుతుందని నువ్వు ఆలోచిస్తున్నది. ఇంకో 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి ఆలోచిస్తున్నావు. కానీ 1000 కోట్ల రూపాయలు పిల్లల ఆరోగ్యం బాగాలేకపోతే, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే దవాఖానలకు తగిలేసేటువంటి ప్రజలకు సంబంధించిన బతుకు నీకు ఎప్పుడని తెలుసా అని చెప్పి అడిగినా నేను. ఇవాళ ప్రజలు ఎంత అనారోగ్యం పాలవుతున్నారు, ఎంత ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు నీకు తెలుసా అని చెప్పి అడిగినా. అసలు ఈ ప్రాంతాలు అయితే ఆ బోర్లు వేసినా, బాయిలు తవ్వినా మొత్తం పచ్చని నీళ్ళు వస్తాయి, పచ్చని నీళ్ళు. ఒక మాట చెప్ప, కెమికల్ వాటర్ లెక్కనే ఉంటాయి అవి. వాటితోటి కాళ్ళు కడుక్కున్న బొబ్బలు వస్తాయి, వాటితోటి మనం పశువులు నీళ్ళు తాగినా చచ్చిపోతున్నాయి. అట్లాంటి దరిద్ర పరిస్థితి అక్కడ ఉన్నది. అంటే విశ్వనగరం నాకు బాధ అనిపించే అంశం ఏంటంటే, మరి ఇక్కడ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడు, ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నాకు భిక్ష పెట్టింది మల్కాగిరి పార్లమెంట్ అని అంటున్నాడు. మనం 20,000తో 15,000తో గెలిపించిందని చెప్పి అంటున్నాడు. నేను అంటున్నా, గంత కష్టకాలంలో నేను ఆశ్రయించి భిక్ష పెట్టినటువంటి మల్కాగిరి నీకేం పాపం చేసింది రేవంత్ రెడ్డి గారు? ఏం పాపం చేసింది? నా బాలాజీ నగరు, నా జవహర్ నగరు, నా గడికేసరు, నా దమ్మాయిగూడ, నా నాగారం ఏం పాపం చేసిందని చెప్పి అడుగుతున్నాను. నువ్వు వచ్చినాకనన్నా కనీసం నీ ముఖ్యమంత్రి అయినా నన్ను ఆదుకున్న గడ్డ అయిందని చెప్పి ఆలోచించాలి కదా.
ఇవాళకి నేను గెలిచి దాదాపు 1 year అవుతుంది. ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయి 1 సంవత్సరం 7 నెలలు అవుతున్నది, 8 నెలలు అవుతున్నట్టున్నది. ఇప్పటి వరకు దానికి అతి లేదు గతి లేదు. ఇవాళ అతి లేదు గతి లేదు. దాని మీద కూడా పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక్కటే, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంటెలిజెన్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, మీరు మా కళ్ళం కూడా గిరి లారీలు వస్తున్నాయి. మీరు ఏదో ఇక్కడనే చెత్త ఎక్కడ పోతుంది, చెత్త ఎక్కడ పోతుందని మేము అంటున్నామా? చెత్త తీసుకుపోవాల్సింది ఇక్కడేనా? కాలనీల మధ్య చెత్త ఎత్తావా? బయట తీసుకపో, ఇంకో 10 కిలోమీటర్లు దూరం తీసుకపో, ఇంక 20 కిలోమీటర్లు దూరం తీసుకపో. బుచ్చరంతా మిలిటరీ జాగా ఉంది, అడుక్కో. ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు అడుక్కో. జనావాసాలు లేని కాడ అడుక్కొని పెట్టే ప్రయత్నం చేయి తప్ప ప్రజల జీవితాలతో ఎలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఈ మధ్య నన్ను అంటున్నారు, రాజేంద్ర జర భాష మార్చిండు, రాజేంద్ర కొంచెం కోపం వస్తున్నది. కోపం కిందికి వస్తుంది. మనిషికి స్వతహాగా ఎప్పుడు కోపం, సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్ అని అది ఉంటుంది. ఇవాళ మమ్మల్ని ఇక్కడి పరిస్థితులే ఈ భాష మాట్లాడిస్తున్నాయి, ఇక్కడ పరిస్థితులే దెబ్బలు కొట్టిపిస్తున్నాయి, ఇక్కడ పరిస్థితులే రేపు దాన్ని కాలబెట్టే ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు పిచ్చి వేషాలు బంద్ చేసుకొని ఆలోచన చేసుకొని మీరు ఏం చేయదలుచుకోండి చెప్పండి. మీరు ఏం చేయదలుచుకో ప్రజలకు చెప్పండి తప్ప మీరు బుల్డోజ్ చేస్తాం, మాకు పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకు అధికారం మా చేతిలో ఉందని చెప్పి తాత జాగీర్ లాగా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో నీ అబ్బా జాగిరివాదిది, ఇంకో 3 ఏళ్ళు అయితే నువ్వు పోతావు, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇలా ఆఫ్టర్ ఆల్ ఇది రాచరికం కాదు. కాబట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడకుండా తక్షణమే దీని మీద ఒక చర్య చేపట్టని చెప్పి హెచ్చరించిపోతున్నా. లేకపోతే ఇదే చివరి ధర్నా అవుతుంది. ఎవడన్నా నీకు జ్ఞానోదయం కలగకపోతే నా కొడుక నీకు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి